అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్లో ఐఏఎఫ్కు చెందిన SU-30 MKI విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 2 పైలట్లు మృతి చెందినట్లు వాయుసేన తెలిపింది. ప్రమాద ఘటనపై ధృవీకరించిన భారత వాయుసేన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. ఇక మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. రవి, దాదాపు ఏదైతే నిన్న రాత్రి 7 గంటల సమయంలో అస్సాంలో చాలా కీలకంగా అంటే యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది సుఖై 30 KMIకి సంబంధించినటువంటి జెట్ విమానం కూలిపోయింది. దాదాపు ఏదైతే ట్రైనింగ్ శిక్షణకు సంబంధించినటువంటి పైలట్ సంబంధించినటువంటి 2 కీలకంగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి సమయము వాళ్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇప్పుడిప్పుడు అంటే కుటుంబ సభ్యుల నుంచి అనుకోవచ్చు, అటు అధికారులు కూడా కొద్దిసేపటి క్రితంగా అంటే వెల్లడించడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఏదైతే అంటే డే టైం అంతా కూడా ట్రైనింగ్ అంతా అయ్యింది. నైట్ టైం ఏదైతే ట్రైనింగ్ ప్రత్యేక శిక్షణ ఉంటుందో ఆ శిక్షణలో భాగంగానే రాత్రి అస్సాంలో చాలా కీలకమైనటువంటి ప్రాంతము, ఈ ప్రాంతంలో IAF సుఖై 30 KMIకి సంబంధించినటువంటి జెట్ విమానంలో ఇద్దరు మనకు పూర్వేష్ తర్వాత అనుజ్ తర్వాత పూర్వేష్ దురార్కర్ ఈ 2 వ్యక్తులు కూడా ప్రత్యేక శిక్షణ కొరకు కూడా వాళ్ళు 7 గంటలకు ప్రయాణించడం జరిగింది. 7 గంటల 15 నిమిషాల సమయంలో ఇక్కడ సంబంధాలు కూడా తెగిపోయాయి. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి శిక్షణ సంస్థకు సంబంధించినటువంటి రెస్క్యూ టీంని కూడా ఆ ప్రాంతాలు అంటే అస్సాం ఈ ప్రాంతంలో జరిగినటువంటి జోటార్ నుంచి ప్రారంభమైంది. దాదాపు 60 కిలోమీటర్ల తర్వాత ప్రయాణించిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతానికి అంతటి కూడా ఇక్కడ రెస్క్యూ టీంను రాత్రంతా కూడా గాలించారు, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఎక్కడ కూడా దొరకలేదు. చివరికి ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో దీనికి పూర్తి సమాచారం కూడా రావడంతో అక్కడ అంటే ఎవరైతే వ్యక్తులు అనుకోవచ్చు వారికి పూర్తి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా వెల్లడించడం జరిగింది. అంటే ప్రమాదంలో గాయపడి అంటే ఎక్కడైనా కన్నా ఉండొచ్చు అన్నటువంటి ఒక చిన్న ఆశతో కూడా అంతా కూడా రెస్క్యూ టీం రాత్రంతా కూడా గాలించడం జరిగింది. కానీ భారీ శబ్దం వినపడ్డది అన్నటువంటిది ఏదైతే అస్సాం ఆ పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి అంతటి కూడా ఒక్కసారిగా కూడా పరిగెత్తినటువంటిది. కానీ పూర్తి సమాచారం రావడానికి కూడా అంటే తెల్లవారులంతా కూడా అక్కడంతా కూడా రాత్రంతా మొత్తం అంతా కూడా వెతకడము, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో కొద్దిసేపటి క్రితంగా ఎవరైతే 2 మనకు ఇక్కడ అనుజ్ తర్వాత పూర్వేష్ 2 కూడా మరణించారు అంటూ కూడా అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా సపోర్టింగ్ గా ఉంటాము ఈ విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా మనకు ఇక్కడ సుఖైకి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ విమానాలు చాలా మటుకు మనకు 2019లో జరిగింది, 2023లో కూడా జరిగింది. చాలా కీలకంగా అంటే యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ఆపరేషన్ కి ఉపయోగించేటటువంటిది సుఖై యుద్ధ విమానాలకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఇందులో సెలెక్ట్ చేయడము, వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది కొన్ని నెలల పాటు. అందులో భాగంగానే 2 కూడా రాత్రి ఏదైతే అంటే డే టైం అంతా కూడా ఏదైతే శిక్షణ పూర్తయ్యాక రాత్రిపూట జరిగేటటువంటి శిక్షణలో నిమిత్తమే నిన్న రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో ఈ ప్రమాదంలో 2 కూడా మరణించారు అన్నటువంటిది మాత్రము ఇక్కడ అధికారులు కీలకంగా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.